జనసేన పార్టీ మాజీ అధికార ప్రతినిధి రజని. ఆమె ఆమె హైకోర్టు లాయర్ కూడా అనుకుంటా, అడ్వకేట్ కూడా. ఆమె తీరు ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. జనసేన పార్టీలో ఉంటూ ఆమె మాట్లాడుతున్న తీరు చాలా డిఫరెంట్గా ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకురాలుగా ఉంటూ ఆమె అధికార పార్టీని బాగా జాకిలి పెట్టి బాగా మెచ్చుకోవాల్సింది పోయి అధికార పార్టీని భుజాన మోయడం మానేసి అధికార పార్టీ మీదే తిరగబడుతుంది. అధికార పార్టీని భుజాన మోయడం, అదేవిధంగా ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడమే పనిగా ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆమె పాల్గొంటూ ఆ ఛానల్లో చాలా బాగా మాట్లాడింది, వండర్ఫుల్గా మాట్లాడింది. ఏదైతే అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ గారి ఇళ్ల మీద దాడిని ఆమె ఖండించింది. తిరుమల లడ్డూలో కల్తీ పేరుతో బ్యానర్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రంలో ఇటువంటి దాడుల సంస్కృతిని గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రలు చేతిలో పట్టుకొని రోడ్డుపైన నిలబడడం ఏమిటి, చట్టాన్ని వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి అని చెప్పేసి ఆమె ఆ పచ్చ ఛానల్లో కూర్చొని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఆ ఛానల్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఎప్పుడు 24/7 ఆ ఛానల్ బీభత్సంగా తెలుగుదేశం పార్టీకి వంత పాడుతూ ఉంటుంది. ఆ ఛానల్లో కూర్చొని రఫ్ ఆడిచ్చేసింది ఆమె. పోలీసులకు తప్ప పౌరులు ఎవరికి కూడా ఈ విధంగా కర్రలు పట్టుకొని నిలబడే హక్కు లేదు, అలా చేయడం నేరమవుతుంది. గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కర్రలు పట్టుకొని నిలబడినటువంటి వారి మీద కేసులు పెట్టాలి, కూటమికి అధికారం ఇచ్చింది ఎందుకేనా అని చెప్పేసి ఆమె నిలదీసింది. జనసేన పార్టీకి సంబంధించిన ఆ మహిళ ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ టీవీ ఛానల్ యాంకర్ పాపం ఆయన నీళ్లు నమ్మలేడు. ఒక విధంగా చెప్పాలంటే అది తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఆమె రఫ్ ఆడిచ్చేసిందిలే మొత్తానికి. తర్వాత ఆ యాంకర్ గారు ఇంకొక మాట అన్నాడు, వైసీపీ రఫా పోస్టర్ల మీద ఇలాగే ఫిర్యాదులు చేశారా అని చెప్పేసి యాంకర్ గారు ప్రశ్నించి ఆమె నోరు మూయించాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే పచ్చ మీడియా కదా, అలానే ఉంటుంది. ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టాయి. ఆమె దెబ్బకి అవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయాయి. ఆమె మాటలతో పచ్చ మీడియా అంతర్మదనంలో పడింది. కొంతసేపు ఆమె చెప్పేది వినక తప్పలేదు. అలాంటి పరిస్థితి వచ్చింది అక్కడ. ఎందుకంటే అంత బాగా స్పష్టంగా మాట్లాడింది ఆమె, అన్ని విషయాల గురించి బాగా మాట్లాడింది. అడ్వకేట్ అంటే అలానే ఉంటారులే. దీనికంటే ముందుగా కొన్ని ఛానళ్ళు ఆమె డిబేట్లో కూడా పాల్గొంది. ఆ సందర్భంగానూ ఆమె తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించింది. గుంటూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగినటువంటి ఘర్షణలో అంబటి రాంబాబు గారు ఆవేశంలో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని చెప్పేసి అంబటి రాంబాబు గారి వివరణ ఇచ్చినా కూడా వందల మంది జనాల్ని పోగు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారు. ఇది ఎక్కడి ధోరణి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా హోంశాఖ మంత్రులు ఉన్నారా? ఉంటే ఇప్పటిదాకా ఈ ఘటన మీద ఎందుకు వివరణ ఇవ్వలేదు? ఈరోజు వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పేసి కర్రలు పట్టుకొని నిలబడ్డారు. రేపు వీళ్ళు ఓడిపోతే నెక్స్ట్ వచ్చే పార్టీ అధికారం చేపడితే వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తారు. ఈరోజు మీరు వాళ్ళను రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. రేపు వాళ్ళు ఆ పార్టీ అధికారంలోకి వస్తే, వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు తన్నుకుంటూ పోతారు, తన్నుకుంటూ తీసుకెళ్తారు. ఇలా ఎవరి పార్టీకి వాళ్ళు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమవుతాయి అని చెప్పేసి ఆమె చాలా గట్టిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక తోటలాగా ఉంది. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా ఆలోచింపజేసేలా ఉంది. అన్ని పార్టీల నుంచి ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులుగా మారిపోయారు. జనం నుంచి విశేషమైన అభిమానాన్ని చూరగొనింది ఆ మహిళ. కానీ
మన పచ్చ మీడియాకి మాత్రం కనువిప్పు కలిగించదు. ఇప్పటికీ సమాజంలో విద్వేషాలను పెంచేలాగా, అశాంతిని రాజేసేలా ఆ పచ్చ మీడియా ధోరణి ఎలా ఉందంటే వరస్ట్గా ఉంది. జనాలు మారాల, ప్రజలు మారాల, ఇలాంటి పచ్చ మీడియాని చూడడం ఆపేయాలి. ఇలాంటి పచ్చ మీడియా మీద ఎదురు తిరగాలి. ఎందుకంటే ఈ పచ్చ మీడియాలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రభుత్వాలు ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ వెనకేసుకొచ్చే పనిలోనే ఉండాలి తప్ప అరే తప్పు అలా చేయకూడదు అని చెప్పేసి ఏ పచ్చ మీడియాలో కూడా ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. దాంట్లో కూర్చున్న విశ్లేషకులు కూడా అలాంటి మహానుభావులే. కానీ ఆ మహిళ మాత్రం సూపర్గా మాట్లాడింది. ఆమె యాక్చువల్గా జనసేన పార్టీ, కానీ ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆ మహిళకు. ఎందుకంటే ఆమె మాట్లాడే మాట తీరు చాలా అద్భుతంగా ఉంది. ఆమె ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతుంది, పార్టీ కోసం కాదు. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పేసి చూపిస్తుంది, మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళు ఉండాలి. అది ఏ పార్టీ అయినా సరే, వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, ఏ పార్టీ అయినా తప్పు అన్నప్పుడు తప్పని చెప్పాలి. కానీ తప్పును కూడా మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ తప్పులు చేస్తుంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ లడ్డూ ఉంది, లడ్డూ కల్తీ లేదు అని చెప్పేసి సిబిఐ ఛార్జెస్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కానీ ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి మళ్ళీ తిరుమల లడ్డూ మీద ఏదో విష ప్రచారం చేయడానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.